దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విజయసాయిరెడ్డి ఉదంతం ఏదైతే ఉందో అందులో కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఇందులో ఇద్దరిలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా లేకపోతే ఆమె ఇరుక్కుంటుందా అనేది చూడాలి. ప్రభుత్వం వైపు నుండి ఉన్నటువంటి లెక్క ఆమె ఇరుక్కుంటుంది. ఎట్లాగా అంటే 2016లో విడాకులు తీసుకున్నాను మా కులాచారాల ప్రకారం అన్నటువంటిది శాంతి చెప్పినటువంటి అంశం. కానీ 2020లో ఆవిడ జాబులో చేరింది. 2020లో జాబులో చేరే నాటికి ఉన్నటువంటి లెక్క ప్రకారం మదన్ మోహన్ అనినే సర్వీస్ రికార్డులో. కాబట్టి అక్కడ ఆమె ఇరుక్కుంటుంది. అదే సందర్భంలో ఆమెకు సంబంధించి ఏదైతే ఇది మదన్ మోహన్కి సంబంధించి సర్వీస్ రిజిస్టర్తో పాటు ఆవిడ ఈ గర్భిణి అయినటువంటి సందర్భంలో ప్రసూతి సెలవులు తీసుకుంది. అప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అనినే రాసింది. మరి అట్లా ఎట్లాగా రాశారు అన్నటువంటి పాయింట్